Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో ఈ దినానికి అంటే ఆగస్ట్ 15కి ఇండిపెండెన్స్ డే దానికి సంబంధించినటువంటి వాక్య భాగం ఏంటి అంటే ఫస్ట్ సమూయేలు 5-6 అధ్యాయాలు, కానీ మనం 6వ అధ్యాయాన్నే చదువుకుందాం. దీనికి శీర్షిక ఇవ్వాలి అంటే దేవుడు పరిశుద్ధుడు. మరి ఏం చేయాలి మనం? ఆయన జోలికి వెళ్లకుండా దూరంగా ఉండాలా, లేకపోతే ఆయనకి అయిష్టమైనటువంటి పాపానికి దానికి జోలికి వెళ్లకుండా ఆయనతో ఉండాలా? ఆయన జోలికి వెళ్లకుండా ఆయనకి దూరంగా ఉండాలా, లేకపోతే పాపం జోలికి వెళ్లకుండా పాపానికి దూరంగా ఉండాలా? మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. అంతకుముందు ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. ఇంగ్లీష్ రానటువంటి వాళ్ళకి కూడాను ఇప్పుడు నేను రిపీటెడ్గా చేస్తున్న ప్రార్థన బట్టి మీరు ఇంగ్లీష్లోనే ఆ విధంగా ప్రార్థన చేయొచ్చు. ఎందువల్లంటే మన తలంపులు, మన మాటలు దేవునికి అంగీకారంగా ఉండాలి, కానీ ఉండవు. కాబట్టి ఆయన మనకు రక్షకుడుగా, క్షమించేటువంటి రక్షకుడుగా, మనకి ఆధారంగా, ఆయన ఒక బండగా, కోటగా, దుర్గంగా ఉండి మనల్ని రక్షిస్తాడు. ఎప్పుడు మనం పశ్చాత్తాపడి ప్రభువా ఈ తలంపులు, ఈ మాటలు సరి అనేది కాదు అని ఆ విధంగా మనం ప్రార్థన చేసుకుందాం. ఎందువల్లంటే మరి దేవుడు దేవుని యొక్క మాటలు ఈ విధంగా ఉంటాయని నేను చెప్తున్నాను. మరి దానిలో దోషం ఉండొచ్చు. దోషం ఉంటే దేవుడు క్షమించాలి, నన్ను రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా ప్రార్థన చేస్తాను. అవి కీర్తనలో దావీదు మహారాజు చేసినటువంటి ప్రార్థన. ఇక్కడ మొదటి సమూయేలు 6వ అధ్యాయం చదువుకుందాం. మొదటి సమూయేలు 6వ అధ్యాయం చదివేటప్పుడు దేవుడు ఆయన సమర్థించుకుంటాడు. యెహోవా మందసము 7 నెలల ఫిలిస్తీయుల దేశమందున్న తరువాత 7 నెలలు ఫిలిస్తీయుల యాజకులను శకునము చూచువారిని పిలువనంపించి, యెహోవా మందసమును ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదుమా తెలియజెప్పుడనగా, వారు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును పంపివేయ నిర్దేశించిన ఎడల ఊరకయే పంపక ఏ విధము చేతనైనను ఆయనకు అపరాధార్థమైన అర్పణము చెల్లించి పంపవలెను. అప్పుడు మీరు స్వస్థత నుండి ఆయన హస్తము మీ మీద నుండి ఎందుకు తీయబడక ఉండునో మీరు తెలుసుకుందరండి. వాళ్ళు తెగుళ్ళతో, మరి 5వ అధ్యాయంలో తెగుళ్ళతో వాళ్ళు బాధపడినట్టుగా మనం చూస్తాం. అది మనం చదవలేదు కాబట్టి ఆ తెగుళ్ళు వస్తాయి, ఈ యొక్క మందసాన్ని ఇశ్రాయేలీయులకే పంపిస్తాం అనేటువంటి ఆ విధంగా సంప్రదిస్తున్నారన్నమాట. అప్పుడు ఈ ఫిలిస్తీయుల యాజకులు ఇచ్చినటువంటి సలహా 4వ వచనం, ఫిలిస్తీయులు మనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధమైన అర్పణ మీదని వారు అడుగగా, వారు మీ అందరి మీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒక్కటే కనుక ఫిలిస్తీయుల సర్దారుల లెక్క చొప్పున 5 బంగారపు గడ్డల రూపములను 5 బంగారపు పందికొక్కులను చెల్లింపవలెను. కాబట్టి మీకు కలిగిన గడ్డలు కానీ, భూమిని పాడు చేయు పందికొక్కులు కానీ, నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇశ్రాయేలీయుల దేవునికి మహిమను చెల్లింపవలెను. అప్పుడు
మహిమను చెల్లింపవలెను. అప్పుడు మీ మీదను మీ దేవతల మీదను మీ భూమి మీదను భారముగానున్న తన హస్తమును ఆయన తీసివేయును కాబోలు. నాట్ షూర్, బట్ దట్ ఈస్ వాట్ దే ఆర్ థింకింగ్. ఐగుప్తీయులను ఫరోయును తమ హృదయములను కఠినపరచుకొనినట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరచుకొందురు? ఆయన వారిలో అద్భుత కార్యములను చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి. ఇశ్రాయేలీలు వెళ్ళిపోయిరి కదా. కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను రెంటిని తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందిరమును ఆ బండి మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకు మీరు చెల్లింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుము. అది బెత్షెమెషుకు పోవు మార్గమున బడి ఆ దేశపు సరిహద్దు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేశానని తెలుసుకొనవచ్చును. ఆ మార్గమున పోని ఎడల ఆయన మనలను మొత్తలేదనియు మన అదృష్టవశము చేతనే అది మనకు సంభవించననియు తెలుసుకొందుమని వారు అలాగున 2 పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలను పందికొక్కు రూపములను గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవుచు అరచుచు బెత్షెమెషు మార్గమును నడిచెను. ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబడియే బెత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి. బెత్షెమెషు వారు లోయలో తమ గోధుమ చేలను కోయిచుండిరి. వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడెను. దానిని చూచి వారు సంతోషించిరి. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహనబలిగా అర్పించిరి. లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులు గల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బెత్షెమెషు వారు యెహోవాకు దహన బలులను అర్పించి బలులను వధించిరి. ఫిలిష్తీయుల సర్దారులు 5 అంతవరకు చూచి నాడే ఎక్రోనునకు తిరిగి వెళ్ళిరి. అపరాధార్థమైన అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా అష్డోడు వారి నిమిత్తము 1, గాజా వారి నిమిత్తము 1, అష్కలోను వారి నిమిత్తము 1, గాతు వారి నిమిత్తము 1, ఎక్రోను వారి నిమిత్తము 1. ప్రాకారము గల పట్టణముల వారేమి పొలములోని గ్రామముల వారేమి ఫిలిష్తీయుల 5 సర్దారుల పట్టణములన్నిటి లెక్క చొప్పున బంగారపు 10 కొక్కులను అర్పించిరి. వారు యెహోవా మందసమును దింపిన పెద్ద రాయి దానికి సాక్ష్యము. నేటి వరకు ఆ రాయి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములో ఉన్నది. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 70,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. అప్పుడు బెత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు? మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవాలని చెప్పి కిర్యత్యారీము కాపురస్తులకు దూతలను పంపి ఫిలిష్తీయులు యెహోవా మందసమును మరలా తీసుకొని వచ్చిరి. మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసుకొని పోవాలని
వర్తమానము పంపిరి. చదువుకుందాం. కార్సన్ గారు చెప్పినటువంటి దానికి ఒకటి రెండు యాడ్ చేస్తాను నేను. దేవుడిచ్చిన స్పష్టమైన ఆదేశాలను ధిక్కరించినప్పుడు, ఆయనను అగౌరవపరిచినప్పుడు దేవుడు ఎన్నడూ సంతోషించడు. సంతోషిస్తే ఆయన్ని అగౌరవపరిచి ఆయన ధిక్కరించినప్పుడు, ఆయన పట్టించుకోకుండా సంతోషంగా ఉంటే ఆయన దేవుడు కానేరడు. ఆడు దేవుడైతే ఆయన తప్పకుండా పట్టించుకోవాలి. దేవుడు తనను తాను సమర్థించుకోగలడు. ఫిలిస్తీన్లు సమర్థించినా సమర్థించకపోయినా, ఇశ్రాయేలు సమర్థించినా సమర్థించకపోయినా కానీ గాడ్ క్యాన్ డిఫెండ్ హిమ్సెల్ఫ్. మొదటి సమూయేలు 5:6 కొనసాగిస్తున్న వృత్తాంతం నిగ్రహంతో చాలా నెమ్మదిగా ముందుకు నడుస్తుంది ఆ యొక్క వృత్తాంతం. ఎందుకని అంటే విషాదకరమైనటువంటి రోగాలకు, మరణాలకు వెనుకనున్నది దేవుని హస్తమే అని చదివేటువంటి వాళ్ళకి తెలుసు. ఫిలిస్తీన్లకు కూడా ఆ విషయం తెలుసు. కాబట్టి అది దేవుని హస్తం ఉంది కాబట్టి ఆ కథానిక చాలా నెమ్మదిగా, భయంతో, వణుకుతో అది నడుస్తుంది. చేపరూపంలోనున్న దాగోను తలక్రిందులు కావటంతో వారి ఆశ్చర్యం ఆరంభమైంది. ఇప్పుడు ఆ యొక్క మందసాన్ని ఎక్కడ పెట్టారు? దాగోను దేవాలయంలో పెట్టారు కదా. అప్పుడు అది ఫిష్ గాడ్ అన్నమాట. అది ఆ దాగోను తల వేరైపోయిందంటే తల నరకబడింది. అక్కడ ఆ గడప మీద పడి అది ముక్కలైందన్నమాట. అది సపరేట్ అయింది. అంతేకాదు ఎలుకల గణితులు తెగళ్లతో మరణ సంఖ్య ఆ వేదన కొనసాగింది. మరణం, తెగుళ్ళు, మరణం. నిబంధన మందసమును మొదటిగా తెచ్చిన అష్డోడ్ పట్టణమే గాదు పట్టణం, దాని తర్వాత తీసుకుని వెళ్ళిన గాతు పట్టణం, ఎక్రోను పట్టణం. ఈ పట్టణాల్లో కూడా భయాందోళన నెలకొన్నది. దీని అంతటి సారాంశం ఏంటి? ఫిలిస్తీన్లు అనుభవించిన అసాధారణమైన సంఘటనలన్నీ సహజంగా జరిగినట్లు తలంచవచ్చు. లాటరీ, అక్కడ మనం చదువుకున్నటువంటి రీతిగా ఛాన్స్, ఏదో అదృష్టవశాత్తు అట్లా జరిగింది. అంతేగాని ఎవరు ఇంటెన్షనల్గా చేయలేదు. అది సహజంగా జరిగింది. దైవాధీనం. అది ఛాన్స్ అని అంటాం కదా, అది ఛాన్స్. అంతేగాని దానిలో ఉద్దేశం లేదు, దానిలో ఎవరో చేసింది లేదు అని అనుకోవచ్చు. నిజానికి వారు ఆ విధంగా అనుకోలేదు. అయినప్పటికీ వారు అనుకుంటున్నది నిశ్చయం అని చెప్పడం కూడా కష్టం. కాబట్టి దాన్ని రుజువు చేసుకోవాలి. అది నిశ్చయం అని రుజువు చేసుకోవాలి. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఒకటేంటంటే న్యాచురల్గా జరిగేది, ఒకటి లేదు వాళ్ళు అనుకోలేదు అది న్యాచురల్గా కాదు అనేది. న్యాచురల్గా కాదయ్యా, ఇది రిపీటెడ్గా అదే విధంగా జరిగింది, న్యాచురల్ ఎట్లా అవుద్ది అనుకున్నారు. కానీ దాన్ని ఖాయం చేసుకోవాలనుకున్నారు. షూర్గా ఇది న్యాచురల్ కాదు అంటానికి ఖాయం చేసుకున్నారు. అది అక్కడ 3 విషయాలు అన్నమాట. ఇక్కడ స్వభావ సిద్ధంగా జరిగినది అసలు కానే కాదని, వారి శ్రమల వెనుక ఇశ్రాయేలు దేవుడు ఉన్నాడు. ఓకే, ఇశ్రాయేలు దేవుడు మన దేవుడు లాంటి వాడు. వాళ్ళకి ఆ దేవుడు, మనకి ఈ దేవుడు అన్నట్టుగా.
కాబట్టి ఇశ్రాయేలు దేవత అని అన్నాం. ఇశ్రాయేల్ గాడ్ విత్ 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 స్మాల్ జీ. ఓకే, అంటే వాళ్ళ దృష్టిలో ఒక స్థానిక దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, ఆయన హస్తం ఉన్నదని వాళ్ళు రుజువు చేసుకోవాలి. కాబట్టి 5 నుండి 9 వరకు మనం చూసాం. ఏం చేశారు రుజువు చేసుకోవటానికి? వాళ్ళు ఆలోచించి అక్కడ ఉన్నటువంటి యాజకులు ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, ఆవులను వాటి దూడల నుండి వేరుపరిచి, ఓకే, వేరుపరిచారు. అయినప్పటికీ ఇశ్రాయేలు సరిహద్దులోనున్న బెత్షెమెషుకు మరి ఆ బండిని లాగుకొని వెళ్ళినది. ఇప్పుడు ఏంటి, ఆ ఆవులు ఏం చేయాలి? మరి ఆ పిల్లలుంటే పిల్లల దగ్గరికి వెళ్ళాలి, ఆవు పిల్లల దగ్గరికి వెళ్ళాలి కదా. కానీ బెత్షెమెషుకి అంటే ఆ బోర్డర్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు పట్టణానికి, ఇశ్రాయేలు ఒక పట్టణం అనకూడదు, అది ఆ గ్రామం దగ్గరికి, అక్కడికి వెళ్ళింది. ఓకే, కాబట్టి వాళ్ళు రుజువు చేసుకున్నారు ముందు. బెత్షెమెషుకి వెళ్ళింది అంటే దేవుని హస్తం ఉంది అని వాళ్ళు ముందు తలంచారు. అట్లాగే జరిగింది. వాళ్ళకి అది ఖాయం కావాలి కదా, దేవుడు అట్లాగే చేశాడు. వారి మూఢనమ్మకాలు ఒక విధంగా వాళ్ళు చేసింది మూఢనమ్మకాలే. వాళ్ళు చేసిందంతా కూడా మూఢనమ్మకాలే. కానీ మూఢనమ్మకాలను, వారి భయాందోళన కూడా దేవుడు వాడుకొని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మెసేజ్ని ఇచ్చాడు. కొన్నిసార్లు దేవుడు అట్లా చేస్తాడు. హీ విల్ ప్లే అలాంగ్ విత్ మూఢనమ్మకాలు. ఓకే, మూఢనమ్మకాలు వాళ్ళ భయాన్ని వాడుకుంటూనే దేవుడు ఏ సందేశం వాళ్ళకి ఇవ్వాలనుకున్నాడో వాళ్ళకి అది ఇచ్చాడు. అట్లా మనం చాలాసార్లు పాత నిబంధనలో చూస్తాం. నిబంధన మందసము తిరిగి వచ్చుట చూచి ఇశ్రాయేలు సంతోషించారు. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూశారు కదా. వారు చూసినప్పుడు వారిని హతము చేసి ఆ జనుల్లో 50,000 మందిని మొత్తెను. 50,000 మంది ఉన్నారండి అనేది అక్కడ అన్ని ప్రచురాల్లో ఆ 50,000 మంది అనేది లేదు, కొన్ని ప్రచురాల్లో ఉన్నదన్నమాట. కాబట్టి ఆ సంఖ్యకు ఆధారం లేదు. అంతేకాదు ఆ ఊరిలో అంతమంది కూడా ఉండరు. ఓకే, అందువల్ల 70 మంది అని ఉంటుంది. ఇక్కడ 50,000 మంది, 50,070 అని ఉంటుంది. ఓకే, 50 మంది ఉండరు, 70 మంది వాళ్ళు నాయకులు, వాళ్ళు చనిపోయారు. వెంటనే అకస్మాత్తుగా వారందరూ చనిపోయినట్లుగా తలంచుట ఇక్కడ ఆధారం ఏమీ లేదు. ఓకే, అంటే ఏ ఆధారం లేదు అంటే అంతమంది ఉన్నట్టుగా ఆధారం లేదు. ఒక వ్యక్తి, ఇప్పుడు ఆ 70 మంది అనుకోండి, ఒక వ్యక్తి తొంగి చూసినప్పుడు అంటే ఒకేసారి చనిపోయారు అకస్మాత్తుగా, వెంటనే వారందరూ ఒకేసారి అకస్మాత్తుగా చనిపోయారంటానికి అది నమ్మలేము. ఎందువల్ల ఒకళ్ళు చనిపోతే రెండో వాళ్ళు చూడరు కదా, తొంగి చూడరు కదా, అంతమంది ఒకేసారి చూడరు. ఒకళ్ళు చనిపోయినప్పుడు మరి రెండో వాళ్ళు భయపడతారు కదా. కాబట్టి ఎట్లా జరిగిందంటే అది రీసెర్చ్ చేస్తే వాళ్ళు చనిపోయారు, అంతమంది చనిపోయారు. ఎందుకు చనిపోయారు? కామన్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఆ మందసంలోకి తొంగి చూశారు. అది కన్క్లూజన్ అన్నమాట. ఒక వ్యక్తి తొంగి చూసినప్పుడు ఆయన వెంటనే చనిపోయిన ఎడల ఆ విధంగా చూచుటకు వేరే వాళ్ళు
సాహసించరు ఇతరులు. ఇక్కడ హ్యారిసన్ సినిమా లాంటివి చూసినప్పుడు ఆ పెట్టును తెరిచినప్పుడు ఆ విధంగా ఇతరులు చూచుటకు సాహసించరు. ఓకే. ఆ సినిమాలో సూచించినట్లుగా ఆ పెట్టెను తెరిచినప్పుడు ఓకే అక్కడ పెద్ద వెలుగు వచ్చేసేసి వాళ్ళు అందులై వాళ్ళ దేహాలు కరిగిపోతాయి. అట్లా కాదు, ఆ సినిమాలో ఉన్నట్లుగా కాదు. ఏంటండి మీరు సినిమాలకు అంత ఎత్తున్నారంటే, ఒకటేంటంటే ఇది నేను చెప్పింది కాదు, ఈయన కార్సన్ గారు అమెరికాలో ఉండి అట్లా చెబుతున్నారు. అమెరికాలో మరి సినిమాలు చూస్తారు, దాని నుండి వచ్చేటువంటి లెసన్ ఏంటి, ఏం పాఠం నేర్చుకోవాలి అనేది. కాబట్టి విశ్వాసులు అందరూ సినిమాలు చూడరు అనేది లేదు. ఇప్పుడు కూడాను సినిమాయే మన ఇంట్లోకి వస్తుంది కదా, కాబట్టి అందరూ చూస్తున్నారు సినిమాలు, విశ్వాసులు కూడా చూస్తున్నారు, కనీసం ఎంటర్టైన్మెంట్ లాగా. ఎనీవే అది మెయిన్ పాయింట్ కాదు. అట్టుగాక 70 మంది బెత్షెమెషు ప్రజలు దానిలో ఏమున్నదో అని కుతూహలంతో మందసంలోనికి తొంగి చూచిరి. ఇక ఈ విషయం నిషేధించబడింది. పరిశుద్ధమైనటువంటి వస్తువులని తొంగి చూడకూడదు. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి దాన్ని ఎవరు తొంగి చూడకూడదు. మరి లేవికాండం 16లో ఉన్నటువంటి రీతిగా అక్కడ ఈ ప్రాయశ్చాత్య దినాన సంవత్సరానికి ఒక్క రోజున ప్రధాన యాజకుడు ఒక్కడే మరి జంతువుల యొక్క రక్తం తీసుకొని వెళ్ళి మన తర్వాత వచ్చి ముందు ప్రజల యొక్క పాపం నిమిత్తమై మరి వేరే రక్తాన్ని తీసుకొని వెళ్ళాలి. 2 సార్లు అదే రోజున వెళ్ళాలి, వేరే టైంలో వెళ్ళకూడదు. ఆయన ప్రధాన యాజకుడు. అలాంటి సమయంలో మరి మందసంలోనికి తొంగి చూడటం అది ఎట్లాగూ. ఓకే. సంఖ్యాకాండం 4:20 వారు చావకయుండునట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సైతము చేపైనను ఓకే చూడకూడదు. రెప్పపాటు కూడా అంటే తొంగి కూడా చూడకూడదు. మరి దేవుడు అట్లా చెబితే వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేశారు కదా. వీళ్ళు యూదులు, బెత్షెమెషులో ఉన్నటువంటి వాళ్ళు. లోపల ఏమున్నదో దానిని చూచినప్పుడు రాతి పలకలు తప్పక చూచి ఉంటారు. ఇక్కడ బైబిల్లో రాతి పలకం చూసినట్టుగా మనం చూడం, కానీ కార్సన్ గారు ఇది చెప్పారు, తప్పక చూసి ఉంటారని ఆయన ఊహించుకున్నాడు. మరి ఈ రాతి పలకలు ఆ 10 ఆజ్ఞల సంగతి వాళ్ళు చూసినప్పుడు మరి మన్నా గురించి ఏమైంది, మన్నా పాత్ర గురించి మరి అహరోను కర్రలు వాళ్ళు ఫిలిస్తీయులు తీసుకొని ఉండవచ్చును అని ఆయన ఊహించుకుంటున్నాడు. అప్పుడు వారు అకాల మరణానికి గురి కావాల్సి వచ్చిందన్నమాట. గురి కావటం మొదలైంది. ఓకే. అందరూ సడన్గా ఒకసారి చనిపోలేదు అనేటువంటి దాన్ని, ఆ ఐడియాని ఈయన కొనసాగిస్తున్నాడు. మరణించిన వారిలో ఒక విషయాన్ని ప్రత్యేకంగా గుర్తించారు. వారందరూ మందసంలోనికి తొంగి చూచిన వారు, పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని నిలవగలరు అని వాళ్ళు చూసినటువంటి వాళ్ళు, చనిపోయినటువంటి వాళ్ళు కాదు, చూసినటువంటి వాళ్ళు ఆశ్చర్యపోయి ఆ విధంగా ప్రశ్నించారు. పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు అంటే దేవుడే తనను తాను డిఫెండ్ చేసుకున్నాడు. ఫిలిస్తీన్లు డిఫెండ్ చేయలేదు, ఇశ్రాయేలీలు కూడా డిఫెండ్ చేయలేదు. వాళ్ళు ఏం చేశారు,
ఆ మందసాన్ని పంపించేశారు. వాళ్ళు చేసింది అది. దేవుని పరిశుద్ధతను తెలుసుకోవాలనే ఉద్దేశము వారికి లేదు. ఓకే. వారికి ఏంటి, దేవుడు పరిశుద్ధుడు, ఆయన డేంజరస్ అని ఆయన్ని పంపివేయాలని ఆ ఉద్దేశం కలిగి ఉన్నారు. అంతేగాని దేవుని పరిశుద్ధతను తెలుసుకోవాలి, ఆయనతో సంబంధం కలగాలి, ఆయనకి అయిష్టమైనది ఏంటో దాన్ని విసర్జించాలి అని, ఆయనకి అయిష్టమైన దాన్ని విసర్జించకుండా ఆయన్నే విసర్జించారు. అది వాళ్ళు యూదులు అట్లా చేశారు, మరి అన్యులు కూడా అట్లా చేశారు. అన్యుల పట్టణ వాస్తవ్యుల తరహాలోనే యూదులు కూడా చేశారు కదా. ఇప్పుడు ఏంటి, దేవుడు తనను ధిక్కరించనీయడు. ఓకే. ఆయన ధిక్కరించటం కానీ, ఆయన హేళన చేయటం కానీ అది ఏమీ కాదు. ఇప్పుడైనా ఎప్పుడైనా సరే వాళ్ళ సంగతి చూస్తాడు, ఆయన మహిమను బయలుపరుచుకుంటాడు. అది చేశాడు ఫిలిస్తీయులకి. మరి దేవుని నిబంధన ప్రజలకి వాళ్ళు కూడా అంతే. వాళ్ళు ఆయన మాటలను నిర్లక్ష్యం చేశారు. ఆయన నిర్లక్ష్యం చేయనీయడు. కొంత ఓర్చుకుంటాడు, కానీ నిరంతరము అట్లా చేయనీయడు. తనను తాను డిఫెండ్ చేసుకుని తన మహిమను ప్రత్యక్షపరచుకుంటాడు. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటి అంటే 3 విషయాలు రిపీట్ చేస్తున్నాను ఇక్కడ. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ప్రేమ స్వరూపియే, కానీ దేవుడు పరిశుద్ధుడు. అంటే పాపం ఎడల కోపపడతాడు. ఆయనకి ఇష్టం లేనిది ఆయన ఊరుకోడు. ఆయనకి ఇష్టం లేని దాన్ని చేసినప్పుడు దేవుడు ఊరుకోడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన కోపపడతాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మనం ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనకు జోలికి పోకుండా ఉండాలా, లేకపోతే ఆయనకి ఇష్టమైన దాన్ని జోలికి పోకుండా ఉండాలా, అది మనం నిర్ణయించుకోవాలి. నిజమైనటువంటి విశ్వాస అయితే ఆయనకి అయిష్టమైన దాని జోలికి పోడు. విశ్వాస అయితే, అవిశ్వాస అయితే అయ్యా ఆయన ఎందుకు లేండి మాకు అని ఆయన్ని దూరం చేస్తారు. ఈ ఫిలిస్తీయులు చేసినటువంటి రీతిగా, బెత్షెమెషు వారు చేసినటువంటి రీతిగా. రెండవ విషయం మనం పాఠం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ వాళ్ళు పరీక్షించారు, ఇది ఛాన్స్ లాగా జరిగిందా, సహజంగా జరిగిందా, లేకపోతే అద్భుతంగా జరిగిందా. అద్భుతంగా జరిగితేనే దేవుని హస్తం ఉన్నట్టుగా. సరే, వాళ్ళు ఆ విధంగా, ఫిలిస్తీయులు ఆ విధంగా పరీక్షించుకున్నారు. మరి మన సంగతి ఏంటి? మనకి హయ్యర్ స్టాండర్డ్ ఉంది. ఏంటంటే దేవుడు అన్నిటి వెనుక ఉంటాడు, ఆయన హస్తం ఉంటుంది. సహజంగా జరిగిన, ఛాన్స్ అనేది అనుకున్న, ఛాన్స్ అయినా, సహజంగా జరిగిన, అద్భుతంగా జరిగిన, అది దాని వెనుక దేవుని హస్తం ఉన్నది. దేవుని హస్తం లేకుండా దేవుడు జోక్యం చేసుకోకుండా ఏదీ జరగదు. ఛాన్స్ జరగదు, సహజంగా జరగదు, అద్భుతం జరగదు. కాబట్టి ఏది జరిగినా కానీ దేవుని యొక్క హస్తం ఉన్నట్లుగా మనం గమనించుకోవాలి. మూడో విషయం, దేవుడు తనను తాను సమర్థించుకుంటాడు. ఓకే. బెంగళూరులో నేను ఒక శ్రీనివాస్ అనే అంటే ఆయన టెస్టిమనీ నేను విన్నాను. పాస్టర్తో వాదన పెట్టుకున్నాడు. ఏమండి, మరి నన్ను హేళన చేశారు మీరు, మరి మీ దేవుడి సంగతి చెప్పండి అని సవాల్ చేశాడు. నా దేవుడి సంగతి నేను చెప్పేది ఏంటయ్యా, నా దేవుడు తానే చూయించుకుంటాడు అని క్రొత్త నిబంధన ఇచ్చాడు. ఆ క్రొత్త నిబంధన చదువుకున్నాడు. 1-2 వారాల్లో తిరిగి వచ్చి నమస్కారం చేసి, సార్
బైబిల్ అన్నటువంటి దేవుడినే నేను నమ్ముతానండి అని చెప్పాడు. ఎవరు చెప్పాలి ఆయనకి. ఆ క్రొత్త నిబంధన చదివినప్పుడు దేవుడే మాట్లాడాడు. కాబట్టి దేవుడు తనను తాను సమర్థించుకొనగలడు. బైబిల్ చదవండి, తెలుస్తుంది. ఎవరు చెప్పనవసరం లేదు. క్రైస్తవులు చెప్పనవసరం లేదు, చెబుతారు. ఎందుకంటే మన ప్రజలు బైబిల్ చదవరు కాబట్టి వాళ్ళు చెబుతారు. కనీసం దాన్ని తీసుకుని చదవండి, సీరియస్గా చదవండి, ఎవరు ఒత్తిడి లేకుండా చదవండి. దేవుడు మాట్లాడతాడు. ఆయన దేవుడా కాదా, బైబిల్ ఉన్నటువంటి దేవుడా కాదా అనేటువంటి దాన్ని ఆయనే సమర్థించుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.